క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 1000 మంది పోలీసులతో మదనపల్లెలో కార్డెన్ సర్చ్. మదనపల్లెలో సగం ఊరును జల్లెడ పట్టేసిన పోలీసులు. పెద్ద ఎత్తున ఆటోలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సారా, గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. సిఐ తల్లి హత్యతో సీరియస్ అయిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. మదనపల్లె ఈ పేరుకు నాడెంతో ఘనకీర్తి. నేడు క్రైమ్ టౌన్ గా రూపాంతరం చెందుతోందా? నిత్యం ఏదో ఒక పీడవర్త పట్టణ వాసుల్ని వెంటాడుతోందా? గత కీర్తిని చరిత్ర పుటల్లో నిలిచిపోకుండా కాపు కాయాల్సింది ఎవరు? బాధ్యత కలిగిన అధికారులు పవర్ లాఠీ జులిపించారా? సామాజిక బాధ్యత కలిగిన నేతలు సొంత ఊరును రక్షించుకుని భావితరాలకు ఆదర్శంగా నిలిచారా? రోజా మీద రేణు దేశాయ్ కేసు. నాడు పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద విమర్శలు. నాడు మంత్రి పదవి, పార్టీ అధికారంతో వెనకడుగు. కొండా సురేఖ, నాగార్జున ఫ్యామిలీ కేసు, గొడవలు మరొకనే మరో రాజకీయ సినీ వర్గాల కేసు. పవన్ కళ్యాణ్ కలవనున్న రేణు దేశాయ్. రోజా సర్వంలో నేడు మార్పొచ్చినా నాడు అనేక మార్లు వ్యక్తిగత విమర్శలు చేసిన వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే 1000 మంది పోలీసులతో మదనపల్లెలో కార్డన్ సర్చ్. మదనపల్లెలో సగం ఊరును జల్లెడ పట్టేసిన పోలీసులు. పెద్ద ఎత్తున ఆటోలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సారా, గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. సిఐ తల్లి హత్యతో సీరియస్ అయిన అన్నమయ్య జిల్లా ఎస్పీ. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. మదనపల్లెలో 1000 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ చేపట్టడం సంచలనం సృష్టించింది. మదనపల్లెలో ఎన్నడూ లేనంతగా 1000 మంది పోలీసులతో గురువారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లె సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు డీఎస్పీ కొండయ్య నాయుడు, సిఐలు రమేష్, చాంద్ బాషా, రామచంద్ర, కళా వెంకటరమణ, రాజారెడ్డి, రాజా రమేష్, ఎస్ఐలు, పీసీలు కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లె, గంజిలకుంట, గౌతమీనగర్, చీకలగుట్ట, ముజీబ్ నగర్, దేవతానగర్, విజయనగర్ కాలనీ, రామారావు కాలనీ, చంద్ర కాలనీ, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలలో ప్రతి ఇంటిని జల్లెడపట్టి పెద్ద ఎత్తున వాహనాలను సీజ్ చేశారు. మదనపల్లె ఈ పేరుకు నాడెంతో ఘనకీర్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆహ్లాదకరమైన వాతావరణంతో పెన్షనర్ల స్వర్గధామం అంటూ కొనియాడబడింది. విద్య, వైద్యం, చేనేత, టమోటా, వ్యాపార, వాణిజ్య రంగాలకు ఎంతో అనువైన ప్రాంతంగా కీర్తించబడింది. అలాంటి మదనపల్లెలో నేడు హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వ్యభిచారం, భూదోపిడీ, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు ఒకటేమిటి, ఒక మాటలో చెప్పాలంటే క్రైమ్ టౌన్గా మారిపోయింది. నిత్యం ఏదో ఒక వినాశనకర వార్త వినబడుతూనే ఉంటుంది. పలువురు బయట ప్రాంతాల వ్యక్తులు అది మదనపల్ల లేక మడ్డర్ల పల్ల అంటూ ఉండటం గమనార్హం. మన ఇంట్లో చెత్త వీధిలో పారబోసి మన పని అయిపోయిందనుకుంటే అక్కడ ఉత్పత్తి అయ్యే దోమ పక్కవాడినే కాదు మనల్ని కుడుతోంది. ప్రభుత్వ భూములు కబ్జా అయితే మనది కాదు కదా అనుకుంటే మొన్న విజయవాడ వరదల్లా మనల్ని ప్రకృతి కాటేయవచ్చు. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడి అయ్యి విద్యాలయాలను తాకితే మన భావితరాల జీవితాలు మంటల్లో బూడిద అవుతాయని గుర్తించాలి. బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం డబ్బు యావతోనో, పై అధికారులు, పొలిటీషియన్ల ఒత్తిడితోనో బాధ్యతారహితం చూసి చూడనట్లు వ్యవహరిస్తే సమాజం మొత్తానికి చేటు వాటిల్లుతోంది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు తమ స్వార్థం కోసం సమాజానికి చేటు చేస్తున్న వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ వెళితే అది తిరిగి భస్మాసుర హస్తంలా మనల్ని మింగిస్తుంది. ఇలాంటి వాతావరణమే నేడు మదనపల్లెలో రాజ్యమేలుతోంది. ఎవరికి వారు చికిత్స చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రధానంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఈ సమాజ విచ్ఛిన్న వ్యవహారాలను సూక్ష్మంగా పరిశీలించి కూకటి వేళ్లతో పెకిలించాల్సి ఉంది. చర్యలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు చేయాల్సిన సమయం ఇదే అని చెప్పాలి. లేదంటే మన మంచి మదనపల్లె కాలగర్భంలో కలిసిపోతుంది. చరిత్ర పుటల్లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పొంగనూరు, మదనపల్లెలో 10 రోజుల క్రితం ఒకే రోజు ఒకే కాస్తో 2 వ్యక్తులను హత్య చేశారు. ఈ హత్యలకు కారణం అప్పు ఇవ్వడమే. అప్పు తీసుకున్నవారు తీసుకున్న వ్యక్తిపై కాక అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారి అస్పియాను అంతమొదించడం. సొంత బిడ్డల ఆదరించిన సొంతూరు వ్యక్తి అప్పిచ్చిన తల్లి లాంటి వ్యక్తిని హత్య చేయడం, అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిని చంపడం సూక్ష్మంగా పరిశీలిస్తే ఇక్కడ హత్య చేసిన వారి ఉద్దేశం మాత్రం సమాజ విలువలను నాశనం చేయడమే అవుతోంది. ఆ తీవ్రత చాలా ప్రమాదకరం కూడాను.
ఇక్కడ విలువల మాట దేవుడెరుగు, భయం కూడా లేకపోవడం మనం గమనించాలి. ఇలాంటి సంఘటనలు మదనపల్లెను చుట్టుముడుతూనే ఉన్నాయి. అయినా మార్పు లేదు. కనీసం విద్యాలయాల వద్ద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సి ఉంది. మదనపల్లెలో ట్రాఫిక్ రూల్స్ను సక్రమైన మార్గంలో పెట్టలేని పోలీస్ యంత్రాంగం నుంచి మరేదో ఆశించడం అత్యాశ అవుతుందేమో మరి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులు ప్రెస్ మీట్ల విషయంలో చెబుతున్న రూల్స్ కొంతైనా అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మారింది. మదనపల్లె పట్టణంలో ఐఏఎస్ స్థాయి అధికారి బాధ్యతలు చేపట్టారు. జిల్లా స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు చట్టం విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సైతం మంచి సమాజాన్ని కోరుకునే వారేనని మీడియా కోడై కూస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తమ పవర్ లాఠీని జులిపిస్తారని ఆశిద్దాం. మా మంచి మదనపల్లెలో వారి కర్తవ్య కీర్తి నిలవాలని కోరుకుందాం. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తన నివాసం వద్ద సమస్యలపై వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. నీరుగట్టువారిపల్లె వద్ద రోడ్డు ఆక్రమణలు, యాక్సిడెంట్ జోన్లను పరిశీలించారు. చౌడేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. అత్యంత పురాతన దేవాలయం నెమలి వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. కదిరి రోడ్ నీరుగట్టువారిపల్లి రాధాకృష్ణ సిల్క్ హౌస్ సమీపంలో నేషనల్ హైవే అక్రమాలను తొలగించి రోడ్డు వెడల్పు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రోడ్డు మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులతో రోడ్డుపై అక్రమాలను తొలగించి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజాబీ, ఏపీ ట్రాన్స్కో డిఈ గంగాధర్, నేషనల్ హైవే ఏఈ సర్వేర్ చిన్నరెడ్డమ్మ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక చౌడేశ్వరి ఆలయంలో ఆలయ చైర్మన్ పురాణం చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పూజలు నిర్వహించారు. మదనపల్లె పట్టణం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న నెమలి వీరాంజనేయ స్వామి ఆలయంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం ఉదయం ఆలయ వ్యవస్థాపకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1855వ సంవత్సరంలో నిర్వహించబడిన అతి పురాతన ఆలయంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎన్ఎస్ఎస్ ప్రసాద్, నెమలి వెంకటేష్, రమణరావు, మార్పూరి నాగార్జున బాబు, నవీన్ చౌదరి, జేసీబీ వేణు పాల్గొన్నారు. టాటా అంటేనే భారతీయులకు ఒక నమ్మకం. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ ఎన్నోసార్లు వ్యాపారం కన్నా భారతదేశమే ముందు అంటూ దేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని దేశం పట్ల వారు చూపిన స్ఫూర్తి వారి దేశభక్తికి చిహ్నం. నిజంగా వారు ఈ దేశపు భారతరత్న టాటా. రతన్ టాటా అస్తమయంతో ఒక శకం ముగిసింది. భారతదేశ దానకర్ణుడు పద్మభూషణ్ రతన్ టాటా. ఈ పేరు దేశం ఎప్పటికీ మర్చిపోదు. రతన్ టాటాకు వివాహం లేదు, పిల్లలు లేరు. జామ్స్టెడ్జీ టాటా కుమారుడు రతన్జీ టాటాచే దత్తత తీసుకున్నాడు. టాటా 1868లో స్థాపించబడింది. ఇది 150 దేశాలలో స్వదేశీ ఉత్పత్తులు మరియు సేవలతో మరియు 100 దేశాలలో కార్యకలాపాలతో భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా నిలిచింది. టాటా కంపెనీలో జాబ్ అంటే గవర్నమెంట్ జాబుతో సమానం. ఇది నానుడి కాదు, నిజం. దానిలో తాత, కొడుకు, మనవడు 3 తరాలు పనిచేసిన కుటుంబాలు ఎన్నో. వ్యాపారం అనేది సమాజాభివృద్ధికి తప్పితే మన సొంత అభివృద్ధి అనుకోకుండా అని నడిపిన వ్యక్తి టాటా. పెళ్లి చేసుకొని రతన్ టాటా. అత్యంత నిఢంబరంగా జీవించిన రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన ఉండేవారు. తన టాటా సెడన్ కార్ను ఆయనే నడిపేవారు. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే ఆయన మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతో పాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు. 1970లలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ ఆసుపత్రి, వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. విద్యా రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 10:30 నుంచి ఎన్సీపీఏ గ్రౌండ్కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30కు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీ షాక్ అయింది. ఇద్దరు వ్యవహారం హైకోర్టు కూడా చేరింది. అసలు ఎందుకు ఆమె ఆ విమర్శలు చేశారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. హైడ్రాను డైవర్ట్ చేయడానికి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అనే చర్చ జరుగుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సమంతకు క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు రోజాపై రేణు దేశాయ్ కేసు పెట్టనున్నారన్న వార్త
అటు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై పరువు నష్టం వేసి కోర్టుకి కూడా వెళ్లారు. మంగళవారం కోర్టులో అక్కినేని ఫ్యామిలీ వాదనలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మరో విషయంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి ఆర్కే రోజాపై రేణు దేశాయ్ కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై రోజా మాట్లాడారు. ఆ వ్యాఖ్యల్లో రోజా పెళ్లిళ్లు, విడాకుల గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. అప్పట్లో తాను కేసు పెట్టాలనుకున్న రోజా మంత్రి కావడం, ఆమె పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేసు పెట్టలేదని రేణు దేశాయ్ తన సన్నిహితుల వద్ద తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు లాయర్తో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే పవన్ వైవాహిక జీవితంపై వైఎస్ జగన్ కూడా కామెంట్స్ చేశారు అప్పట్లో. అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా పలుమార్లు కామెంట్స్ చేశారు. మరి వారిపై రేణు దేశాయ్ కేసు నమోదు చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అప్పట్లో వైసీపీ చేసిన మాటల యుద్ధంతో పవన్ ను అభిమానించే వారు కూడా బాధపడిన పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై పెద్ద చర్చ జరిగింది కూడా. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ పిల్లలపై కూడా పడే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు పెట్టాలని రేణు దేశాయ్ భావిస్తున్నారు. ఈ విషయమై అవసరమైతే పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల కూడా రోజా పవన్ కళ్యాణ్ పై రోజా దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఆమె స్వరంలో కాస్త మార్పు వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1000 మంది పోలీసులతో మదనపల్లెలో కార్డెన్ సెర్చ్. మదనపల్లెలో సగం ఊరును జల్లెడ పట్టేసిన పోలీసులు. పెద్ద ఎత్తున ఆటోలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సారా, గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. సీఐ తల్లి హత్యతో సీరియస్ అయిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. మదనపల్లె ఈ పేరుకు నాడెంతో ఘనకీర్తి. నేడు క్రైమ్ టౌన్ గా రూపాంతరం చెందిందా, చెందుతోందా? నిత్యం ఏదో ఒక పీడవర్త పట్టణ వాసుల్ని వెంటాడుతోందా? గత కీర్తిని చరిత్ర పుటల్లో నిలిచిపోకుండా కాపు కాయాల్సింది ఎవరు? బాధ్యత కలిగిన అధికారులు పవర్ లాఠీ జులిపించారా? సామాజిక బాధ్యత కలిగిన నేతలు సొంత ఊరును రక్షించుకుని భావితరాలకు ఆదర్శంగా నిలిచారా? రోజా మీద రేణు దేశాయ్ కేసు. నాడు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద విమర్శలు. నాడు మంత్రి పదవి, పార్టీ అధికారంతో వెనకడుగు. కొండా సురేఖ, నాగార్జున ఫ్యామిలీ కేసు, గొడవలు మరొకనే మరో రాజకీయ సినీ వర్గాల కేసు. పవన్ కళ్యాణ్ కలవనున్న రేణు దేశాయ్. రోజా సర్వంలో నేడు మార్పొచ్చినా నాడు అనేక మార్లు వ్యక్తిగత విమర్శలు చేసిన వైనం. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.